సాధారణంగా సైన్స్ అనే మాటలో విశ్వాసానికి అంతగా చోటు ఉండదు. ఉంటుందండి విశ్వాసానికి. సైన్స్ ఎప్పుడు కూడా ఏమని నమ్ముతుంది? ఏదైనా ఒక విషయాన్ని చూసినా, ఏదైనా ఒక విషయాన్ని ముట్టుకోవాలి అంటే టచ్ చేయాలి, కనీసం వాసనన్నా చూడాలి. ఈ మూడు గనక చేయకపోతే సైన్స్ ప్రకారం ఆ వస్తువు లేదు అని నిర్ధారణ చేయొచ్చు. అర్థం చేసుకోండి. ఒక వస్తువుని చూడాలి, రెండోది ఏం చేయాలి? ముట్టుకోవాలి, మూడోది ముట్టుకోవడానికి అవకాశం లేకపోయినా దాని వాసనన్నా తగలాలి. ఈ మూడు గనక లేకపోతే చెప్పండి సైన్స్ లో పలానా వస్తువు లేదు అని నిర్ధారణ చేసేయచ్చు అని చాలా మంది చెబుతుంటారు. సైంటిస్టులు చెప్తా ఉంటారు. అందరూ బట్టి వాళ్ళు అంటారు దేవుడు అనేవాడు లేడండి, దేవుడు అనేవాడు ఉంటే మనకి ఎవరికి కనబడ్డా ఆయన్ను మనం ముట్టుకోలేము, కనీసం వాసన కూడా ఆయన్ను చూడలేం, కాబట్టి దేవుడు లేడు అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. గమనించండి ప్రియులారా, ఇన్విజిబుల్ థింగ్స్, మనం చూడని విషయాలే సత్యములు నిత్యములు అని బైబిల్ చెబుతా ఉంది. మనం చూడని విషయాలు చాలా ఉన్నాయి. నేను చెప్తున్నాను చాలా సార్లు, మనలో ప్రాణం ఉందా లేదా? ఇక్కడ ప్రాణం లేని వాళ్ళు ఎవరున్నారు? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారు కదా. అందరికీ ప్రాణం ఉంది. అయితే ప్రాణాన్ని ఎవరైనా చూపించగలరా? మీ ప్రాణం ఇలా ఉందని ఎవరైనా చూపించగలరా? ఇక్కడ ఎవరు చూపించలేదు. అయితే ప్రాణం ఉంది అని మనం నమ్ముతున్నాం. నేను కూడా జీవించు ప్రాణి అని ఒప్పుకుంటాం. అయితే ఆ ప్రాణాన్ని ఏ ఒక్కరూ చూపించలేదు, ఏ మనిషి దాన్ని తీసుకురాలేదు. అన్నంత మాత్రాన ప్రాణం లేదందామా? మన మెదడును మనం చూడలేదు. ఎవరైనా మీ మెదడు ప్లేట్లెట్ని చూశారండి ఎప్పుడైనా? ఆ ఫెసిలిటీ ఎక్కడ లేదు, ఆ అవైలబిలిటీ. పక్క వాళ్ళు ఎవరిదైనా చచ్చిపోతే మెదడు చూడొచ్చు, కానీ మనం చూసుకునే అవకాశం మనకు లేదు. అలా అని చెప్పి మెదడు లేదందామా? కరెంటుని ఎప్పుడు మనం చూడలేదు. అది ఎలా ఉంటుందో, ఏ రేంజ్లో ఉంటుందో, ఏ కలర్ ఉంటుందో, ఏ వాటర్లో ఉంటుందో మనెవరికి తెలియదు. అనంత మాత్రం కరెంటు లేదందామా? కరెంట్ ఉంది. అనగా విశ్వాసము అనే అర్థం ఏంటన్నమాట? లేనిది ఉన్నది అని నమ్మడమే విశ్వాసం, లేనిది ఉన్నట్టుగా భావించడం విశ్వాసం. దేవుడు అలాంటి విశ్వాసం ఆయన మీద ఉండాలని కోరుతున్నాడు. నీకుందా విశ్వాసం దేవుని మీద? చాలా మంది అవిశ్వాసులుగా ఉంటారు. నమ్మిక ఉండదు, దేవుడు అంటే నమ్మిక ఉండదు. అయితే ప్రభు లేఖనం చెబుతా ఉంది, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నయాగరా ఫాల్స్ దగ్గర ఒక ఆయన రోజు కూడా సర్కస్ ఫీట్లు చేస్తున్నాడు, సర్కస్ చేస్తున్నాడు. నయాగరా ఫాల్స్ నేను వెళ్ళి చూసి వచ్చాను. అమెరికాకు కెనడాకి మధ్యలో ఉంటాయి. ఆ అమెరికాను కెనడాను వేరు చేసేది నయాగరా ఫాల్సే. చూస్తా ఉంటే మనసంతా ఉప్పొంగిపోతా ఉంటుంది. దేవుడు చేసిన సృష్టి ఎంత అద్భుతంగా ఉందని. అనేక సంవత్సరాల విస్తారమైన నీరు ప్రవహిస్తూ ఉంటే అక్కడ నీళ్లు ఆ కొండల మీద కింద పడితే ఆ కణులు లేచే ఆవిరి, లేకపోతే ఆ నీటి తుంపర్లు ఆ ప్రాంతం అంతా అలా నిండిపోతా ఉంటాయి. అక్కడ ఏం చేస్తారంటే $15 తీసుకుంటారంటే $750 మన దగ్గర తీసుకుని మనలో చిన్న పడవ ఎక్కించి ఆ నీళ్ళు ఎక్కడైతే పడతారో అక్కడ తీసుకెళ్తే పడవ ఈ రేంజ్ లో ఊగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి మనందరికీ రెయిన్ కోట్లు ఇస్తారు. నీళ్లు మన మీద పడుకుని రెయిన్ కోట్లు ఇస్తే ఆ నీళ్ళు ఎక్కడైతే పడతా అక్కడ దాకా తీసుకెళ్తాడు ఆ పడవ. కొంతమంది భయపడి కేకలేస్తూ ఉంటారు, కొంతమంది బాగా ఎంజాయ్. నేను కూడా ఎక్కాను ఆ పడవ. నేను ఎక్కడ కేకలు వెళ్ళండి, చక్కగా నిలబడ్డాను, చక్కగా ఫోటోలు తీసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ తీసుకొస్తాను. నయాగరా ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ ఫాల్స్ లో ఎవరైనా పడ్డారు అంటే ఇక మళ్ళీ తిరిగి లేచేది ఎంత ఈతగాడైనా అక్కడ ఈదలేదు. ఎందుకంటే ఆ ప్రవాహిక ఫోర్స్ అంత భయంకరంగా ఉంటుంది. విస్తారంగా ప్రవహిస్తుంటాయి వాటరు. ఎప్పుడో కొన్ని కిలోమీటర్ల వరకు ఎక్కడో తేల్తాడు ఆ వ్యక్తి, అప్పటికి చచ్చిపోయి ఉంటాడు అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక సర్కస్ స్వీట్ చేసే ఒక ఆయన ఆ నయాగరా ఫాల్స్ కి ఆ చివర ఒక స్తంభాన్ని కట్టి, ఈ చివర ఒక స్తంభాన్ని కట్టి, ఒక సన్నటి తీగ కట్టి దాని మీద నడడం ప్రారంభించాడట. అందరూ చూస్తా ఉన్నారు. ఎందుకంటే నయాగరా ఫాల్స్ అంటే అక్కడ విస్తారంగా ప్రజలు వస్తూ ఉంటారు. ఆయా దేశాల నుండి అందరూ వచ్చి చూడడానికి వస్తూ ఉంటే వాళ్ళందరూ ఆ వింతను చూస్తూ ఉన్నారు. అంత డేరింగ్, డాషింగ్ అండ్ డేరింగ్. ఆ వ్యక్తి చాలా చక్కగా ఆ తీగ మీద నడుస్తున్నాడని అందరూ చూసి ఆ చివరికి రాగానే కేరింతలు కొట్టారు, చప్పట్లు కొట్టారు. వెంటనే ఈసారి అన్నాడు, స్నేహితులారా నేను ఈ తీగ మీద ఆ చివరి నుండి ఈ చివరి దాకా పరిగెడతానన్నాడు. కొంతమంది అనుకుని ఈసారి ఖచ్చితంగా పడిపోతారు వీడు. ఇదివరకు నడిచాడు కాబట్టి ఏదో బ్యాలెన్సింగ్ చేసుకుని నడిచాడు, పరిగెత్తడం అంత ఈజీ కాదు. ఈ సన్నని తెగ మీద ఈసారి ఖచ్చితంగా పడిపోతాడని అందరూ చూస్తూ ఉంటే ఈ స్టార్టెడ్ రన్నింగ్ మొదలు పెట్టాడు. ఆ చివరి నుండి పరిగెడతా ఉన్నాడు, ఈ చివరికి వచ్చేసాడు. అందరూ కేరింతలు కొట్టారు. వాట్ ఏ గ్రేట్ అడ్వెంచర్, ఎంత అద్భుతమైన సాహస కృత్యం అన్నాడు. ఆ తర్వాత పెద్ద దూలాన్ని తన చేతిలో పట్టుకుని దీన్ని మోసుకుని ఆ చివరికి వెళ్తానన్నాడు. ఈసారి ఖచ్చితంగా పడిపోతాడు. ఎందుకోసం? దూలం బ్యాలెన్స్ తప్పిన మనోడు ఎలాగ పడిపోతాడు?
దాన్ని పోయలేడని చెప్పి చాలా మంది చూస్తుంటే ఆ దూలాన్ని పట్టుకొని జాగ్రత్తగా చెప్పండి ఆ చివరికి వచ్చాడు. ఆ తర్వాత అన్నాడు, ఇప్పుడు మీలో ఎవరైనా నా మీద ఎక్కి కూర్చుంటే ఆ చివరి నుండి ఈ చివరి తీసుకెళ్తాను అన్నాడు. నేను తీగ మీద పరిగెత్తానని ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ చేతులెత్తారు. దూలాన్ని మోసానని ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ చేతులెత్తారు. అయితే మీలో ఎవరైనా వచ్చి నా భుజాల మీద కూర్చోండి, ఆ చివరికి తీసుకెళ్తాను అన్నాడు. మీరు వస్తారా చెప్పండి? పక్కల సంగతి అలా పెట్టండి. మీరు వస్తారా? బ్యాంకు టైం అయిపోయింది, మళ్ళీ వస్తానని ఒకడు, ఇంటికి వెళ్ళిపోవాలని మరొకడు, ఎవరూ రావట్లేదు. ఎందుకోసం? తన దాకా వచ్చేసరికి పరిస్థితి ఏంటి? when they have to get into the word, ఆ పని చేయడానికి వారు ముందుకు రావాల్సిన టైంలో విశ్వాసం సరిపోవట్లేదు, నమ్మకం సరిపోవట్లేదు. భారతదేశంలో చాలా మందికి తెలుసు యేసు ప్రభు దేవుడని. భారతదేశంలో చాలా మందికి తెలుసు యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడని. భారతదేశంలో చాలా మందికి తెలుసు యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, మనుషుల కోసం రక్తం కార్చాడని. అయితే ఎంతమంది ఆయన పూర్తిగా నమ్ముకుంటున్నారు? ఎంతమంది ఆయన పూర్తిగా వస్తున్నారు? ఆయనలో ఎంతమంది స్థిరపడుతున్నారు? ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన మాటలను బట్టి ఎంతమంది నమ్ముతున్నారు? వాక్యాన్ని, బైబిల్ని ఎంతమంది అన్వయిస్తున్నారు? ఎంతమంది సత్యాన్ని గ్రహిస్తున్నారు అని ఆలోచిస్తే బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కారణం, నమ్మిక చాలా మందికి ఉంది కానీ విశ్వాసం అందరికీ లేదు. నీకు దేవుని మీద నమ్మిక మాత్రమే కాదు, విశ్వాసము కూడా ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉండి, ఎస్ దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగించగలడు, ఈ సమస్య నుండి నాకు విడుదల చేయగలడు, ఈ వ్యసనము నుండి నాకు విడుదల ఇవ్వగలడు, త్రాగుబోతుతనం నుండి, మద్యపానం నుండి, ధూమపానము నుండి, గుట్టకాలు, కైనీలు తినడం దగ్గర నుండి, సినిమాల దగ్గర నుండి, వ్యర్థమైన ఆ స్థలాలకు తిరిగే ఆ పరిస్థితుల నుండి దేవుడు నాకు విడుదల ఇవ్వగలడు. సమాజంలో ఒక మంచి వ్యక్తిగా దేవుడిని నిలబెట్టగలడు, ఒక శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడిని నిలబెట్టగలడనే విశ్వాసం నీలో ఉన్నప్పుడు అటువంటి విశ్వాసం నీ జీవితంలో కార్యం జరిగిస్తుంది. విశ్వాసం కలిగిన వాడు దేవుని కుమారుడని పిలువబడతాడు. విల్ బికమ్ ది సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడిగా నువ్వు కూడా పిలువబడతావు. ఎప్పుడు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రభునందు ప్రియులారా, విశ్వాసం ద్వారా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. విశ్వాసంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. ఆయనకి నీ జీవితాన్ని అప్పగిస్తే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. కొంతమంది అంటారు యేసు ప్రభుని ఏదైనా కార్యం చేయమనండి, అప్పుడు వస్తా ఉండు దేవుడి దగ్గరికి, అప్పుడు నమ్ముకుంటా ఉండి ఆయన. అది కాదు నువ్వు చేయాల్సింది. ముందు నువ్వు నమ్ముకో, ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? నీకు అద్భుతం జరుగుతారు, నువ్వు నమ్ముకోవడం కాదు. నువ్వు నమ్ము ముందు, ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. మహిమతో దేవుని కార్యాలు జరుగుతాయి. అందరూ బట్టి దేవుని కుమారులు అని ఎవరు పిలువబడతారంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఆయన బిడ్డలుగా పిలువబడతారు. రెండవది చూడండి, ఎవరు దేవుని కుమారులుగా పిలువబడతారు? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 and verse 14. 8:14 చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ ఎవరి కుమారులు? దేవుని కుమారులై ఉంటారు. మొట్టమొదటిగా ఆయన విశ్వాసం ఉంచువారు దేవుని కుమారులు. రెండవది ఆయన ఆత్మ ద్వారా ఏం చేయబడాలి? నడిపించు. ఒక మాట మీకు తెలుసా, రోజు కూడా మీరు ఎవరో ఒకరి గైడెన్స్ లో నడిపించబడుతూనే ఉంటారు, అవునా కాదా? చూడండి, రోజు జీవితంలో ఎవరో ఒకరి మాటలను బట్టి, ఎవరో ఒకరి గైడెన్స్ లో, ఎవరో ఒకరి ఆలోచనలో మనం ఏం చేస్తుంటాం చెప్పండి? నడుస్తూ ఉంటాము. అందరూ బట్టి బైబిల్ చెప్తా ఉంది, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో, ఎందరైతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడతారో, దేవుని ద్వారా ఎంతమంది ప్రేరణ పొంది నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా పిలవబడతారు. మరి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడకపోతే మరి ఎలా నడిపించబడతారో అని మీరు ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథం 1వ కీర్తన మనం చదివితే అందులో ఒక మాట రాయబడింది, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడని వాడు ఎవరి ద్వారా నడిపించబడతాడు అనగా, కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున. చెప్పండి, ఏ ఆలోచన ఇది? ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడకపోతే ఏ ఆలోచన చేత నడిపించబడతావు? దుష్టుల ఆలోచనలో. దుష్టులను ఇంగ్లీష్లో ఏమన్నాడంటే వికెట్ పీపుల్ అన్నాడు. వికెట్ పీపుల్ అంటే అర్థం ఏంటి? భక్తిహీనులు. కొంతమంది భక్తిహీనులు ఉంటారు, భక్తి ఉన్నట్టు నటిస్తారు. అబ్బా దేవుడు అంటే ఎంత గౌరవం ఉన్నట్టు నటిస్తారో తెలియదు, దేవుడు అంటే ఎంత భక్తి ఉన్నదో నటిస్తారో తెలియదు. అలాంటి వారు భక్తిహీనుల సలహాలు కొన్నిసార్లు నేను పాడు చేస్తాయి. భక్తిహీనుల సలహాలు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడకపోతే నీ జీవితంలో జరిగే కార్యం ఏంటో తెలుసా? నీవు కూడా దుష్టుల ఆలోచన చెప్పు నడుస్తూ ఉంటావు. అనేక మంది దుష్టుల ఆలోచన చెప్పు నడిచి
దేవునికి దూరంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్లో కూడా చాలా దుష్ట స్నేహితులు ఉన్నారు కదా. అలాంటి వాడు సలహాలు ఇస్తే సలహాలు తీసుకున్నాడు పాడైపోయాడు, ఇచ్చినోడు పాడైపోయాడు. కొంతమంది బ్యాడ్ సలహాలండి, వ్యర్థమైన సలహాలు. అమ్మాయి నిన్నే చూస్తుంది ఇంతకడి నుంచి. ఎవరిని చూస్తుంది? నీ మీద ఇష్టం లేకపోతే నేను చూస్తుందా? నువ్వు అనుకుంటున్నావు ఆ అమ్మాయి నీకు పడదేమోనని, చూడు నిన్నే చూస్తుంది, రాసే ఉత్తరం రాసే అనగానే మనోడు రాసేస్తాడు రోడ్డు మీద పడినట్టుకుని. ఏమని? నువ్వు లేకుండా నేను ఉండలేను, నా మనసంతా నీ చుట్టూరే, నీవు లేకుండా నేను ఉండలేను. నడిపించబడ్డావా అలాంటి వ్యర్థమైన ఆలోచనలు? వెంటనే ఉత్తరం వెళ్ళగానే అమ్మాయి దగ్గరికి వచ్చి ఒక్కడి లాగిపెట్టి కొట్టేస్తుంది. తల ఇచ్చినోడు సైడ్ అయిపోతాడు. ఒక్కరు ఇచ్చినోడు ఏం చిటి అవమానం, దెబ్బలు తినేసి ఇంటికి వెళ్తాడు. ఎవరు రాయమన్నారు అలాంటి వ్యర్థమైన ప్రేమ లేఖలు? యవ్వన కాలంలో కొంచెం దారి తప్పిపోయిన పరిస్థితులు. దేవుని సన్నిధిలో కనిపెట్టు. నీకు దేవుని చక్కని జీవిత భాగస్వామిని ఇస్తాడు. తొందర ఎందుకు? నీ జీవితంలో ఎంత చక్కగా కనిపెడితే దేవుడు అంత చక్కని జీవిత భాగస్వామిని ఇస్తాడు. నేను ప్రార్థన చేశాను 2009లో గ్లోర్తలకు వివాహం అయిపోయిన తర్వాత. అప్పుడు నాకు సంబంధం రావడం ప్రారంభించాయి. అయితే నా ఉద్దేశం ఒకటే, దేవుని సేవలో ఉన్న నేను దేవుని సేవను ప్రేమించే అమ్మాయి కావాలి. దేవుని సేవను గౌరవించి ఆయన సేవలో కొనసాగడానికి కావాలి. 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. మీలో చాలా మంది తెలుసు, దేవుడు చక్కని జీవిత భాగస్వామిని ఇచ్చాడు. దేవుని కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. ఎస్, అలాంటి ప్రేమ నీలో ఉండాలి తప్ప లోక సామాన ప్రేమలుగా చెడు సలహాలు తీసుకుంటారు చాలా. చెడు సలహా, వ్యర్థమైన సలహాలు మనిషిని పాడు చేస్తాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావు, కులం ఆలోచన చొప్పున నడిచావు, మతం ఆలోచన చొప్పున నడిచావు, ఇరుగు పొరుగు ఆలోచన నడిచావు, వ్యర్థమైన చెడు స్నేహితుల ఆలోచన చొప్పున నువ్వు నడిచి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. రే తమ్ముడు, ఈ సినిమా చూడకపోతే నీ జీవితం కాదంటాడు. వ్యర్థమైన సినిమాల్లో అలాంటివన్నీ చూపిస్తుంటాడు నీకు. పాపపు సీరియల్ చూపిస్తూ ఉంటాయి. మొబైల్ ఫోన్లో కొంతమంది వ్యర్థమైన చూడకుండా దృశ్యాలన్నీ మొబైల్ ఫోన్లో వేసుకుని సైడ్కి వెళ్ళిపోయి చూసేస్తూ ఉంటాయి. పాడైపోతే ఒక రోజు నీ ఆలోచనలు పాడైపోతాయి, నీ తలంపులు పాడైపోతాయి. ఏ విచార సంబంధమైన తలంపులతో నీ మతి చెడిపోతే ఒక రోజు. బైబిల్ చెబుతా ఉంది, దుష్టులు ఆలోచించుకున్నాడు అని వీల్లేదు, కానీ ఎవరి ఆత్మ దగ్గర నడవాలి చెప్పండి? దేవుని పరిశుద్ధాత్మ దేవుడట మనలో ఉండి మనం రోజు ఎలా నడవాలో దేవుడు ఏం చేస్తుంటాడో మనకి చెప్పండి, గైడ్ చేసుకుంటాడు, నడిపిస్తుంటే. ఆయన పిలుపులకు లోబడితే మనకేముంది? ఆశీర్వాదం ఉంది. లేకపోతే కీడు, రకరకాల కీడులు జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు కూడానట నువ్వు జీవితంలో ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో ఆయన నీతో ఏం చేస్తుంటాడు? ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట వింటే నీకేముంది? ఆశీర్వాదం. దేవుని మాట వింటే నీకు దీవెన ఉంది. కొన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, ఈ స్థలం మంచిది కాదు, ఈ స్థలం మంచిది కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో త్వరగా, ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపో, ఇక్కడ ఉన్న స్థలం మంచిది కాదు, ఇది మంచి ప్రాంతం కాదు, ఈ మంచి స్థలం కాదని చెప్పి దేవుని ఆత్మనితో మాట్లాడుతున్న ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఎందుకు అలా అంటాడు? ఏంటి పరిస్థితి అంటే జీవితంలో ఆశీర్వాదం లేదు. కంప్లీట్ ఒబీడియన్స్. దేవుని మాటకు నువ్వు సరైన విధేయత చూపిస్తే నీ జీవితంలో సరైన ఆశీర్వాదం ఉంటుంది. ఒక రోజున సెలవు వచ్చింది కదా అని స్కూల్కి, ప్రీ స్కూల్లో జాయిన్ చేసి సెలవు వచ్చిన తండ్రితో పాటు డాడీ నువ్వు చేసే చోటంతా చూస్తానంటే తీసుకొచ్చాడు. తండ్రి తన పనిలో బిజీగా ఉన్నాడు, పిల్లవాడు కూడా తన పనిలో బిజీగా ఉన్నాడు. చూడండి, చిన్నపిల్లలు రైలు పట్టాల దగ్గర వదిలిపెట్టి వాళ్ళు చేసే పనులు ఏంటి చెప్పండి? ఆ పట్టాల మీద ఏం పెడతా ఉంటారు? రాళ్ళు, లేకపోతే వాళ్ళ దగ్గర కాయిన్స్ ఉంటాయి, పెట్టి ఆడుతూ ఉంటారు. సరే, ఈ తండ్రి బిజీగా ఉన్నాడు తన పనిలో పైన, పిల్లవాడు అక్కడెక్కడ ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ పిల్లవాడు అక్కడ లేడు. మెల్లగా మెట్లు దిగి వచ్చేసి పట్టాల మీద ఆడుకుంటున్నాడు. ఈ లోపల రైలు వస్తుంది, ఎర్ర వేగంతో దూసుకొస్తుంది రైలు. తండ్రి చూసి ఆ రైలుకి సిగ్నల్ ఇద్దామని చెప్పి ఆ గ్రీన్ పట్టుకుని అలా బయటకు వచ్చి చూసేసరికి తండ్రి చూసిన దృశ్యం ఏంటో తెలుసా? ఏ పట్టాల మీద నడితే రైలు వేగంగా వచ్చేస్తుందో ఆ పట్టాల మీద కుమారుడు ఉన్నాడు. మెట్లు దిగి పరిగెత్తుకుని వచ్చి పిల్లోడిని కాపాడుకునేంత సమయం లేదు. ఏదైనా చెయ్యాలంటే అక్కడుండి గట్టిగా మాట్లాడాలి. ఆ కుమారుడు గనక స్వరానికి లోబడితే బ్రతుకుతాడు, లేదంటే లేదు. నిలబడి ఆ పట్టాల మీద ఆడుతూ ఉంటే వెనుకొని ట్రైన్ వస్తుంది, పిల్లవాడు చూసుకోవట్లేదు. వెంటనే తండ్రి అన్నాడు, బాబు నువ్వు ఉన్న చోట పడుకో, కింద పడుకో అనగానే ఆ చిన్నపిల్లవాడండి తండ్రి ఎందుకు చెప్పాడో, తన మంచి కోసమే చెప్పాడు అని ఆలోచన చేసి వెంటనే ఉన్నవాడు ఉన్నట్టు పడుకున్నాడు. అలా పడుకున్న లేదో ట్రైన్ వెళ్ళిపోయింది. అయితే ఆ ట్రైన్ వెళ్ళిపోయేటప్పుడు క్రింద కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో ఆ వ్యక్తి ఉన్నాడు, బ్రతికిపోయాడు.
ఆ రైలు అంతా వెళ్ళిపోయింది. అదే అక్కడ బాబు కూర్చో అనగానే ఇలా వెనక్కి తిరిగి ఎందుకు కూర్చోలే అన్నాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందంటారు? పరిస్థితి ఏమవుతుంది? ఉంటాడా వ్యక్తి? మనమైతే అలా అంటాం, నేను ఇప్పుడే కూర్చోవాలా, కాసేపు ఉన్న తర్వాత కూర్చోవచ్చా? కాసేపు తర్వాత కూర్చోవడానికి ఏముంటుంది? ఇంకా శాశ్వత నిద్ర. ఇంకా ఆలోచించేయండి. కంప్లీట్ ఒబీడియన్స్. దేవుని ఆత్మ ద్వారా ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారని బైబిల్ చెబుతాం. ఆత్మచేత నడిపించబడాలి. నువ్వు అడుగుతున్నావు, ఎప్పుడైనా దేవుని అడిగావు, ప్రభు అని ఆత్మచేత నడిపించా, నీ వాక్యం ద్వారా నన్ను నడిపించు ప్రభు, నేను తొలగిపోకూడదయ్యా, నేను తప్పిపోకూడదయ్యా, ఒక్క రోజు కూడా నీకు దూరం వెళ్ళిపోకూడదయ్యా, నీలో నేను ఉండాలి, నీలో ఐక్యపరచబడాలి, నీలో లీనమైపు ఉండాలి ప్రభు, నాకు సహాయం చేయని ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తారు, అద్భుతాలు జరుగుతాయి. అందును బట్టే ప్రభు లేఖనం చెబుతాను. మొట్టమొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచువారు దేవుని కుమారులని పిలువబడతారు. రెండవది చెప్పండి, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడువారు. రెండవది వారు దేవుని కుమారుని అంటారు. మూడవది ఎవరు అనగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. ఎవరు దేవుని పిల్లలు, ఎవరు దేవుని కుమారులు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ప్రకటన 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకుందును, నేను అతనికి దేవుడినయ్యుందును, అతడు నాకు. ఆహా, దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. వీటిని నేను ఆలోచన చేస్తే పైన చాలా మాటలన్నీ అక్కడ ఉన్నాయి, అవన్నీ నేను చెప్పడానికి సమయం లేదు. కానీ జయించువాడు వీటిని స్వతంత్రించుకోవడం మాత్రమే కాకుండా నేను అతనికి దేవుడినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. జయించుతాన్ని కలిగినవా, జయించు అనుభవాలు కలిగి ఉన్నా. నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. ఓడిపోతున్నామేమో ప్రతిసారి కూడా. లోకములో శరీరములో వస్తున్న శోధనలు, లోకములో వస్తున్న శోధనలు, అపవాది కలిగిస్తున్న శోధనకు లోబడి నువ్వు ఓడిపోతున్నావేమో. అయితే బైబిల్ చెబుతా ఉంది, ఓడిపోయేవాడు దేవుని సంబంధికుడు కాదు, ఓడిపోయేవాడు దేవుణ్ణి మహిమపరచడం లేదు. గెలవాలి, గెలిచి తీరాలి. జయించువాడు దేవుని కుమారుడిగా పిలువబడతాడు. ఉందా జయ జీవితం నీలో? జయించువారు దేవుని పరదేశంలో ఉంటారని, జయించువారు దేవుని సింహాసనం మీద కూర్చుంటారని, జయించువారు జీవ వృక్ష ఫలములు భుజిస్తారని బైబిల్లో చాలా మాటలు రాయబడి. జయ జీవితం నీలో కావాలి. నువ్వు నేను జయించా, అపవాది శోధనలు జయించా, వ్యర్థమైన లోకాశలను జయించా, లోక సంబంధ అవిశ్వాస మాటలను జయించా, కులాన్ని జయించాలి, మతాన్ని జయించాలి, నీలో రేగుతున్న పాపాన్ని జయించాలి. ఇదే దేవుని వాక్యం చెబుతుంది. జయించువాడు దేవుని కుమారులుగా పిలువబడతారు. ఉందా జయ జీవితం నీలో? కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కదా, 6 అడుగులు ఉంటాడు మనిషి, 6 అంగుళాల సిగరెట్ని జయించలేదు అంటాడు, నేను 2 నిమిషాల్లో మానేస్తానని అంటాడు. ఆ మాట 20 సంవత్సరాలు చెప్తాడు కానీ మానలేడు. కారణం నువ్వు ఒక బానిస. ఆ సిగరెట్, ఆ మద్యపానానికి బానిస, వ్యర్థమైన వాడికి బానిస అయిపోయావు. ప్రభు లేక నుంచి కొంతమంది కోపానికి ఏమైపోతుంది చెప్పండి, బానిసలు అయిపోతారు. ఎంత కోపమో తెలియదు, ముక్కు మీద ఉంటుంది వాళ్ళ కోపం అంతా కూడా. తల్లి ఏదని అందంటే ఒక్క మాట మొత్తం ఇల్లు అంతా ఏం చేస్తూ ఉంటుంది, కూతురు కేకలేసేస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. తండ్రి ఏదైనా అన్నాడంటే చాలు కుమారుడు కేకలేరు, కోపం. చచ్చిపోతానంటే నేను ఎక్కువ మాట్లాడే అంటాడు, బెదిరిస్తూ ఉంటాడు, చచ్చిపోతాడంట. లేకపోతే ఏం చేస్తాను, ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే. వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు బాధలు పడుతున్నారు, అడుక్కునే స్థితికి వచ్చేసారు చాలా మంది. వెళ్ళి ఏమి సాధిస్తాం, చచ్చిపోయి ఏమి సాధిస్తాం? దేవుడి కోసం నిలబడి జయించు. వాటి ఆ కోపాన్ని జయించు. కొంతమంది అసూయని జయించలేరు. ఎవరైనా కొంచెం అభివృద్ధి చెందుతున్నారంటే వాళ్ళని చూసి ఏం చేయలేరు, జయించలేరు. ఎవరైనా పరుగు పందులు కొంచెం బాగా పరిగెడతారంటే ఆ కాలం మీద కర్రలు లేబట్టేయాలని చూస్తాడు. కొంచెం అడ్డు పెట్టేస్తుంటారు కాళ్ళన్నీ కూడా. వాళ్ళు పరిగెత్తే వాళ్ళు ఏం చేయనివారు, పరిగెత్తనివారు. కొంతమంది అభివృద్ధి పొందే వాళ్ళని పొందనివారు. వాళ్ళ మీద ఏదో రకమైన నిందలేస్తుంటారు, అవమానంగా మాట్లాడుతారు. అసూయని జయించాలి, ద్వేషాన్ని జయించాలి, కోపాన్ని జయించాలి, సంకుచిత స్వభావాన్ని జయించాలి, స్వార్థాన్ని జయించాలి, లోభాన్ని జయించాలి. లోభం అంటే ఏంటి? పిసినారితనం. కొంతమంది పిసినారులు ఉంటారండి, ఆ తినరు, ఇతరులకే పెట్టరు. మరి ఏం జీవితమో తెలియదు. రోజు చెందుకుంటారు ఇంట్లో, నెలకు ₹1,00,000 జీతం. మళ్ళీ ఎందుకు ఈ సంపాదించి ఏం చేస్తాడో తెలియదు. బంగారం కూడబెట్టేస్తా ఉంటారు, బ్యాంకుల్లో వేసేస్తూ ఉంటాయి, రోజు చింతపండు చేస్తూ తినేస్తూ ఉంటాయి. ఏమంటే ఈరోజు చికెన్ తేవచ్చు కదండి, ఆదివారం చికెన్ ఇంకేమన్నా
చింతపండు చారు కాసే కొంచెం చింతపండు ఎక్కువ పుల్లగా బాగుంటుంది రోజు. ఎంత లోగులండి పిసినారు. పిల్లలకు మంచి బట్టలు కొనరు ఏమండి, భార్య సరైన చీరలు కొనరు. ఆవిడ ఎప్పుడు ఆ 18వ నెంబర్ చీర కట్టుకున్నాడు, ముతక చీర. ఆవిడని చూసి అమ్మ ఏ కోటాలు ఇచ్చారు చీర అని అడుగుతారు అందరూ. లక్షాధికారి భార్య మళ్ళీ ఆవిడ. కొంచెం మంచి చీర కొనుక్కోవచ్చు కదా, పిల్లలకి మంచి స్కూల్లో జాయిన్ చేయించచ్చు కదా. పిసినారి తన కోసం అలా అని చెప్పి దూపరాగా ఉండమని బైబిల్ చెప్పలే. పిసినారిగా ఉండొద్దన్నారని చెప్పి కొంతమంది ఆ రోజే చికెన్, ఆ రోజే మటన్, ఆ రోజే ప్రాన్స్, ఆ రోజే నత్తలు పీతలు మొత్తం అన్నీ ఆ రోజే. ఆ మరుసటి రోజు దిక్కులేని వాడను ప్రభు, ఆ రోజు అన్నీ వండేసుకున్నారు. మరుసటి రోజు దిక్కులేని ఎవడైనా వండండి. ఈరోజు చికెన్ వండుకున్నా 2 రోజులు మటన్ వండుకో, ఆ తర్వాత పీతలు వండుకో. అంతేగా అన్నీ ఒక రోజే వండేసుకుని కాలంలో పడేసుకొని దిక్కులేని వాడినట్టు పాటలు పాడు. కొంతమంది పరిస్థితి దూపరాలు చేస్తూ ఉంటారు. ఉండాలండి నేను ఆలోచన ప్రభు లేకుండా చెబుతా ఉంది. వేయించాలి సంకుచిత స్వభావాన్ని, స్వార్థాన్ని, లోపాన్ని చేయించాలి. దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వాలి. దశం భాగం దేవునిది. నీవు దేవుడు నీకు కష్టపడడానికి శక్తినిస్తాడు, బలం ఇస్తున్నాడు. నీ దశం భాగం దేవుని చెల్లించడం ద్వారా దేవుని కార్యాలను ముందుకు సాగిపోతావు. ఇదే బైబిల్ చెప్తున్న సత్యం. చేయించువాడు దేవుని కుమారుడు. చివరికి ఒక మాట చదువు ముగింపు అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. అక్కడ మరికొంతమంది దేవుని కుమారులని అక్కడ రాయబడి. మత్తయి సువార్త 5:9 చదవమ్మా. సమాధాన పరుచువారు ధన్యులు, వారు ఏమని పిలవడతారు? దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి సరే. హల్లెలూయా. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని సమాధానం పరిచేవారు అన్నారా, సమాధానం చెరగొట్టేసేవాళ్ళు అన్నారు. సో అంతమంది ఈ రోజుల్లో సమాధానం పరచాల్సింది పోయి ఇద్దరు ఎవరైనా గొడవలు ఆడుకుంటా ఉంటే వారి మధ్యకి వెళ్ళిపోయి ఇంకేం చేస్తుంటారు వాళ్ళని ఇంకా పర్లేదు తిట్టో నిన్ను అలా అందమన్నా నీకు తెలియదు కదా. మొన్న నేను తిట్టింది ఆవిడ, మొన్న నిన్ను నీ వైపు చాలా కోపంగా చూసింది, నేను నా కళ్ళలో చూశాను నేను అని గుండెలుగా తీసుకుంటాను. అమ్మగారు వెళ్ళిపోయి ఉన్న గొడవలు తగ్గించాల్సింది పోయి ఏం చేస్తుంటారు కొంతమంది, గొడవలు పెంచుతా ఉంటారు. వాళ్ళ మీద బ్యాడ్గా చెప్పి ఆ గొడవలు పెంచి 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 పెద్దగా చేస్తూ ఉంటారు. జాగ్రత్త. దేవుడు అలాంటి వారు ఏ ఆశీర్వాదాన్ని పొందలేరు, వాళ్ళు కూడా సైతాను సంబంధులే. అయితే బైబిల్